హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ నేడు పాలమూరులో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ ఇతర నేతలతో చర్చిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు బయలుదేరుతారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇకపై అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్టు చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు మంత్రి సీతక్క. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. మరో 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారమని స్పష్టం చేశారు బట్టి విక్రమార్క. ఆర్థికంగా ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో ఉన్న స్పైస్ జెట్ విమానయాన సంస్థకు మరో ఇబ్బంది వచ్చి పడింది. ఆ కంపెనీ 2.5 ఏళ్లుగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడం లేదు. సిఎన్బిసి టీవీ18 కథనం ప్రకారం 11,581 మంది ఉద్యోగులకు చివరిగా 2022 జనవరిలో పీఎఫ్ డిపాజిట్ చేసింది. ఈపీఎఫ్ఓ నోటీసులు జారీ చేయగా సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. తెలంగాణ పోలీస్ శాఖలో ముందస్తు అనుమతితో సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాల్లో శిక్షణ హాజరుకాని అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వీరికి శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ట్రైనింగ్ అడిషనల్ డీజీ అభిలాష బిస్తా తెలిపారు. ఈ మేరకు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్ల సిపిలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో వర్షాభావం కారణంగా ఖరీఫ్ సీజన్ నెమ్మదించింది. ఆంధ్రప్రదేశ్లో వానలు అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. 11 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. 50 వరకు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులు ఖాళీగా ఉండడంతో సాగుకు ఇబ్బంది అవుతుందంటున్నారు. గోదావరి డెల్టాలో సాగు మాదిరిగా ఉండగా కృష్ణా డెల్టాలో అసలు నారుమల్లే పోయలేదని చెబుతున్నారు వ్యవసాయదారులు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక కోసం శాన్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నెంబర్, అడ్రస్, వాహనం నెంబర్ ఇవ్వాలి. అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు. మైన్స్ వెబ్సైట్లో సమీపంలోని ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురిసింది. పోలింగ్ రోజున తాను అసలు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రానికే వెళ్లలేదని ఏపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీస్ కస్టడీలో చెప్పినట్టు తెలుస్తోంది. నేను అసలు అక్కడికి వెళ్లలేదు, ఈవీఎం పగలగొట్టలేదన్నారు. నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ రోజు నా వెంట గన్మెన్లు లేరని ఆయన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మొత్తం 50 ప్రశ్నల లెక్క వాటిలో 30 ప్రశ్నలకు తెలియదనే చెప్పారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీల సమీక్షలో మంత్రి దామోదర్ రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న ఉద్యోగుల్లో 40% మంది బదిలీలకు అవకాశం ఉంటుంది. ఏఎన్ఎంల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకు అన్ని స్థాయిల బదిలీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు మంత్రి దామోదర. పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ రూపొందించాలని విభాగాధిపతులను మంత్రి ఆదేశించారు. సినిమాల్లో దివ్యాంగుల్ని కించపరిచే సీన్స్ ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు సామాజిక వ్యవస్థకు దారితీస్తాయని అభిప్రాయపడింది. అంకుమిచోలి అనే హిందీ సినిమాలో దివ్యాంగుల్ని కించపరిచే సీన్స్ ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సినిమా స్క్రీనింగ్ కు ముందే సెన్సార్ బోర్డు అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. ఏపీ మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ ఎదుట అద్భుతమైన అవకాశం ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య శాశ్వత అనుబంధాన్ని కల్పించే అవకాశం మీకు వచ్చింది. సాంకేతికంగా 2 రాష్ట్రాలే కానీ తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే సందేశాన్ని మీరు ఇవ్వాలన్నారు. చెరిమిలను కలుపుకొని ముందుకెళ్లండి, మీకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఉండవల్లి. వైఎస్ఆర్ బతుకుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఆవిర్భవించి ఉండేది కాదన్నారు నారాయణ. రాజకీయాల్లో వైఎస్ఆర్ విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారన్నారు. అందరికీ సహాయం చేసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుండేవారని పేర్కొన్నారు. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ బీజేపీ ఎంపీ కె సుధాకర్ ఓటర్లకు ఉచిత మద్యాన్ని ఏర్పాటు చేసినట్టు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయాన్ని అందించినందుకు గాను ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు వచ్చిన వార్తల్ని ఎంపీ ఖండించారు.
ఆ పార్టీకి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని, ఇది ఎవరు చేసినా తప్పేనని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. చారిత్రాత్మక స్థాయిలో 3వసారి గెలుపొందాడంటూ అభినందనలు తెలిపారు. పీఎం 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఆయనకు నోవో ఒరెగియోలోని తన నివాసంలో పుతిన్ సాయంకాల విందు ఏర్పాటు చేయడం విశేషం. పాకిస్తాన్లోని కరాచీలో జర్మనీ రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు సేవలు నిలిపివేసింది. కేవలం ఐరోపా సమైక్య పౌరులకు మాత్రమే ఇకపై సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడిచిన కొన్ని రోజులుగా కరాచీ వ్యాప్తంగా విదేశీయులు, పోలీస్ అధికారులపై ఉగ్రదాడులు తీవ్రంగా పెరిగాయి. ఈ క్రమంలోనే జర్మనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మిడతలు, గొల్లబామలు సహా 16 రకాల కీటకాలను ఆహారంగా తీసుకునేందుకు సింగపూర్ తమ ప్రజలకు అనుమతించింది. వాటి దిగుమతులపై నియంత్రణ ఉండదని, ఆదేశాలు విడుదలైన క్షణం నుంచే వాటిని తినొచ్చని తెలిపింది. దీంతో అక్కడి హోటల్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల నుంచి కీటకాల దిగుమతిని ప్రారంభించాయి. కీటకాల్లో పలు రకాలైన ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయంటున్నారు అక్కడి ప్రజలు. ముంబైను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండటంతో వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం కావడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయి చెరువుల్ని తలపించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 50 వరకు విమానాల్ని రద్దు చేశారు. రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతలే విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఇక నాటకాలు ఆపాలని ఒక లేఖలో తేల్చి చెప్పారు. మరో 119 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో స్పష్టత కోరవడం మనకి నష్టం. అందరం ఏకతాటిపై వచ్చి ట్రంప్ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. నన్ను తప్పించాలన్న వాదనలతో విసిగిపోయానని పేర్కొన్నారు జో బైడెన్. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అమెరికా స్పందించింది. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తోంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైన తమ ఆందోళనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటామన్నారు. పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలన్నారు. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కు స్పష్టం చేయాలి. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరుతామని మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. సోషల్ మీడియా భూతం అమర జవాన్ల కుటుంబాలను వదలట్లేదు. దేశం కోసం ప్రాణమిచ్చిన కెప్టెన్ అంశుమన్ సింగ్ కు కీర్తి చక్ర ప్రకటించి ఆ అవార్డును ఆయన సతీమణి స్మృతికి రాష్ట్రపతి ఇటీవల అందించారు. కాగా ఆ వీడియో పైన కొందరు ట్రోలింగ్ కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అహ్మద్ అనే వ్యక్తిపై జాతీయ మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. తండ్రి రాజకీయ వారసత్వం కోసం జగన్, షర్మిల పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలను కాంగ్రెస్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ సహా ఢిల్లీ, కర్ణాటక ప్రముఖులను షర్మిల తీసుకొచ్చారు. దీని ద్వారా అసలైన వారసురాల్ని తానేనని చెప్పుకునేందుకు షర్మిల ప్రయత్నించారు. మరోవైపు తండ్రి బాటలోనే సంక్షేమానికి పెద్దపీట వేశారని జగన్ చెప్పుకుంటున్నారు. తెలంగాణలో డిఎస్సి పరీక్షల తేదీ మార్పు విషయంలో అభ్యర్థుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గలేదు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు రోడ్డెక్కారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంటే 25,000కు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రిపరేషన్ కోసం నిరుద్యోగులు సమయం కావాలంటున్నారు. యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వికాస్ దూబే అనే వ్యక్తిని 35 రోజుల వ్యవధిలో 6 సార్లు పాములు కాటేశాయి. గత నెల 2న తొలికాటు మొదలు 4 సార్లు పాము కరిచాక భయంతో మేనత్త ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా కాటు తప్పలేదు. ఈ నెల 6న 6వసారి పాము కరిచింది. కాటుపడిన ప్రతిసారి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో బతికి బట్టగట్టాడు. కాటేసింది ఒకటే సర్పమా లేక వేరువేరు సర్పాలా అనేది తెలియాల్సి ఉంది. తండ్రి కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రణీత్తో పాటు అతని బ్యాచ్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అతడిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్తో యుద్ధంలో పలువురు భారతీయులను రష్యా తన ఆర్మీలో వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోదీతో చర్చల అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి కలిగించాలని రష్యా ప్రెసిడెంట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. అటు యుద్ధంలో ఇప్పటికే 2 భారతీయులు మరణించగా భారీ జీతాలు ఇస్తామని చెప్పి తమను ఆర్మీలో చేర్పించారని కొందరు ఆరోపిస్తున్నారు. తమ కెరీర్ ఆరంభంలో ఓ ఫోటోగ్రాఫర్ తనతో అనుచితంగా ప్రవర్తించారని నటి మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓసారి ఫోటోషూట్కు వెళ్ళాను. అక్కడ ఉన్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ నా దగ్గరకు 2 పీస్ బికినీ తెచ్చి వేసుకోమన్నాడు. అది ధరిస్తేనే స్టార్ అవుతానన్నాడు. ఇవి ఈత కొట్టే సమయంలో తప్ప సినిమాలో ధరించడని తేల్చి చెప్పాను. తర్వాత నేను పెద్ద నటినయ్యాక అతడే నా ఫోటోలు తీశారని తెలిపారు మనీషా కొయిరాలా. ఐసీసీ చైర్మన్ గా జైషా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురు లేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్టు క్రిక్బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల భారీ నజరాన్ని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో 2011లో వన్డే వరల్డ్ కప్ రికార్డుపై డిస్కషన్ నడుస్తోంది. అప్పట్లో ఆటగాళ్లు తలో 2 కోట్లు పారితోషికంగా అందుకున్నారు. ఇక 2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు జట్టు మొత్తానికి కలిపి బోర్డు 12 కోట్లు ఇచ్చింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆటగాళ్లకు కోటి చొప్పున నజరాన దక్కింది. మంచు బ్రదర్స్ విష్ణు మనోజ్ మధ్య మనస్పర్ధలున్నాయనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మనోజ్ కూతురు నామకరణ కార్యక్రమంలో విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణమైంది. అంతేకాదు చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్లోనూ విష్ణు పేరు లేదు. తల్లిదండ్రులతో పాటు సోదరి మంచులక్ష్మి, భూమా ఫ్యామిలీ మెంబర్ల పేర్లను మెన్షన్ చేసిన మనోజ్ విష్ణు పేరును మాత్రం అందులో పేర్కొనలేదు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.